అవును రైతు బంధు వెయ్యాలి, ఎందుకు గొప్పగా రాయించుకుంటున్నావు. ఇప్పటి వరకు 30,000 రూపాయల బాకీ ఉన్నావు ప్రతి ఎకరానికి నీ రైతు భరోసా పేరు మీద. ఇచ్చి తీరాలి. తెలంగాణ రైతాంగాన్ని కూడా విజ్ఞప్తి చేస్తున్నాం, రేపటి నుంచి వేయబోయేది కూడా ఇప్పటివరకు బాకీ ఉన్నదే. ఎన్నికల కొరకు ఎన్నికల ఆపద మొక్కుల్లాగా దేవుళ్ళకు మొక్కి మోసం చేసి, ఎన్నికల కొరకు మొక్కి మోసం చేసి, ఎన్నికల కొరకు చెప్పి మోసం చేసి, పార్లమెంట్కి ఎన్నికలకు ఓసారి, సర్పంచ్ ఎన్నికలకు ఓసారి, మున్సిపల్ ఎన్నికలకు ఓసారి, నీ తాత సొమ్ము కాదు, ప్రజలకు ఇచ్చిన హామీ తెలంగాణ రైతాంగం సొమ్ము. నిజమే, కేసీఆర్ వచ్చిన తర్వాత ఈ రాష్ట్రంలో 60,000 ఉన్న ఆదాయాన్ని, రాష్ట్ర ప్రభుత్వ ఆదాయాన్ని ఏడాదికి 3 లక్షలకు తెచ్చాడు. 1,12,000 ఉన్న తలసరి ఆదాయాన్ని 3.5 లక్షలకు పెంచిండు. 3.5 లక్షలు ఉన్న స్థిరాస్తిని, రాష్ట్ర ప్రభుత్వ స్థిరాస్తిని 15 లక్షలకు తీసుకొచ్చిండు. మీ ముఖానికి రూపాయి పెరగలే 2.5 ఏళ్లలో. ఇప్పటికీ వచ్చిన ఆదాయము నువ్వు తెచ్చిన అప్పులతో కలిపి 11 లక్షల రూపాయలు మీ బొక్కసాలకు చేరినాయి, ప్రజలకు చేరలే. కేసీఆర్ అంటే అభివృద్ధికి కేర్ ఆఫ్. ఇవాళ భారతదేశంలోనే అభివృద్ధి గురించి ఎవరైనా మాట్లాడదలుచుకుంటే, అభివృద్ధి గురించి ఒక నమూనా తీసుకోదలుచుకుంటే అది కేసీఆర్ నమూనా, తెలంగాణ నమూనా ఇప్పటికి కూడా మొత్తం భారతదేశంలో.